మనతో పాటు మా వారు ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రార్థనకు జవాబు వస్తుందో లేదో వారితోని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. చెప్పండి, ప్రార్థనకు సమాధానం ఇస్తాడా దేవుడు? మన ఈ యొక్క బిజీ లైఫ్లో మనము ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యం చేస్తాము. ప్రార్థనకు ఏం జవాబు వస్తుందో అనేసి చాలా నెగ్లెక్ట్ చేస్తాము. మరి దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడా? తప్పకుండా అండి, ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు అని చెప్తాడు ఆయన. అంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు కాబట్టి చాలామంది మీరైనా నేనైనా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. దావీదు అదే మాట అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా అని పిలుస్తున్నాడు ఆయనని. అంటే చాలామంది ఆయనని సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అని పిలుస్తున్నట్లుగానే ఆయనకు ఇంకొక పేరు ప్రార్థన ఆలకించువాడు అని. అంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనకు సమాధానము ఇస్తాడు. అయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా చెప్తుంది ఏంటంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆయన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడా లేదా అనేది ఈ 2 వచనాల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నీతిమంతులు ఎప్పుడైతే ఆయనను చూసి ఆయన వైపు తలెత్తి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. ఆయన కన్నులు నీతిమంతుల ప్రార్థనను చూస్తుంది, ఆయన చెవులు ఆ నీతిమంతుల ప్రార్థనను ఆలకిస్తుంది. కాబట్టి ప్రార్థన ఆలకిస్తాడా లేదా అనే సందేహము మనకు అక్కర్లేదు. ఆయన ఖచ్చితంగా ప్రార్థన ఆలకించే వాడై ఉన్నాడు. ఆయన ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు, ప్రార్థనలు చూసే దేవుడై ఉన్నాడు, ప్రార్థనలు వినే దేవుడై ఉన్నాడు, ఆ ప్రార్థనలకు తిరిగి సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మన ప్రార్థన వింటాడా లేదా అనే అనుమానము మనకు అవసరం లేదు. కరెక్ట్. సో మరి ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటే అందరి ప్రార్థన దేవుడు వింటాడా? అవునండి, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మాత్రం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరి ప్రార్థన వింటాడా అంటే బైబిల్ ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18-19 వచనాల్లో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే తనకి ఎవరైతే మొరపెడుతున్నారో, ముఖ్యంగా నిజముగా మొరపెడుతున్నారో, అంటే 2 సార్లు పదాలు వాడాడు. తనకు మొరపెట్టువారు, తనకు నిజముగా మొరపెట్టువారు. అంటే ప్రార్థన చేసేటప్పుడు అనుమానాలు ఉండకూడదు. అంటే వింటాడా వినడా, మన ప్రార్థనకు సమాధానం వస్తుందా, చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాంటి ఆలోచన ఉండకుండా నిజముగా మొరపెట్టు వారికి, అందుకే రాశాడు 2వ వచనంలో, నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్నాడు అంటాడు. కాబట్టి ఇంకా మనకు ఆయన మన ప్రార్థన వింటాడో లేదో, ప్రార్థనకు సమాధానం వస్తుందో లేదో అనేటటువంటి అనుమానం మనకు అక్కర్లేదు. మరి ఎవరి ప్రార్థన వింటాడో, మనము నిజముగా నీతిమంతులమై ఉండి నిజముగా ఆయనకు మొరపెట్టు వారమైతే మనకు సమీపముగా, అంటే మనకు చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన, దగ్గరగా ఉండి మన ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నాడు ఆయన. మరి ఇంకొక మాటను చూస్తే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం రాయబడింది, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూస్తున్నారు, ఎవరి ప్రార్థన వింటాడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలంటున్నాడు ఆయన. కాబట్టి అందరి ప్రార్థన వింటాడా అంటే కొంచెం సందేహమే. కాకపోతే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి ప్రార్థన ఖచ్చితంగా వింటాడు ఆయన. ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు నిజముగా ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. చేసే ప్రతి ప్రార్థనలకు సమాధానం ఇచ్చి ఆపదలో నుంచి రక్షించే దేవుడై ఉన్నాడు, రోగాలలో నుంచి స్వస్థపరిచి విడిపించే దేవుడై ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడు, ఆయన వారిని తప్పిస్తాడు, చేరదీస్తాడు, ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. కాకపోతే యెహోవా యందు భయభక్తులు మాత్రము కలిగి ఉండవలసినదే. ఇంకొక మాట మనం చూస్తే 29వ వచనంలో, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. అంటే ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, భక్తిహీనులు చేసే ప్రార్థన ఆయన వినటం లేదు. అంటే పాపాలలోనే ఉంటూ పాపాలు చేస్తూ జీవితాలను మార్చుకోకుండా దేవునికి భక్తిగా ఉండకుండా భయభక్తులు చూపించకుండా ప్రార్థన చేస్తే మాత్రము ఆయన వారి ప్రార్థనలకు దూరంగా. ఈ మాట నేను కాదు చెప్పేది, చూడండి 29వ వచనంలో, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు అని రాయబడింది. అంటే భయభక్తులు లేకుండా ప్రార్థన చేస్తే, వాక్యానుసారంగా జీవించకుండా ప్రార్థన చేస్తే, వాక్యానికి దేవునికి లోబడకుండా ప్రార్థన చేస్తే,
అది భక్తిహీనత కాబట్టి భక్తిహీనులకు ఆయన దూరంగా ఉంటున్నాడు. ఆయన వారి ప్రార్థన వినడానికి అవకాశం లేదు. కాకపోతే నీతిమంతుల ప్రార్థన మాత్రం ఆయన ఖచ్చితంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, మరి మన ప్రార్థనకు సమాధానం రావాలంటే ఏం చేయాలి? అవునండి, మన ప్రార్థనకు సమాధానం రావాలి అంటే కొన్ని విషయాలు మనం ఇక్కడ లోతుగా అర్థం చేసుకోవాలి. మన ప్రార్థనకు సమాధానం రావటానికి మనము మార్చుకోవాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒకటి, మన పాపాలను మనం ఒప్పుకోవాలి. రెండవది, వినయముగా ఉండాలి. దేవుని మందిరములో దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటప్పుడు మన పాపాలు ఒప్పుకుంటూనే ఆ దైనందిన జీవితంలో చాలా వినయంగా ఉండాలి. మూడవది, దేవుని చిత్తానికి లోబడాలి. ప్రతి విషయంలో, మనం చేసే ప్రతి పని విషయంలో దేవుని చిత్తం జరుగుతుంది. కొన్నిసార్లు మన ఆలోచనలు సఫలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రతి విషయంలో దేవుని చిత్తానికి మనం లోబడాలి. మనం అనుకున్నది నెరవేరకపోతే ఇది బహుశా దేవుని చిత్తమేమో, అందుకే జరగట్లేదని దేవుని చిత్తానికి లోబడాలి. నాలుగవది, మనము ప్రార్థన వినటం లేదు కదా అనుకొని ప్రార్థనను మర్చిపోకుండా, ప్రార్థనను మానేసి అలా ఉండకుండా ప్రార్థనలో అలాగనే నిలబడి ఉండాలి. అంటే ప్రార్థనలో కంటిన్యూగా మనం స్థిరంగా ఉంటూనే ఉండాలి. ప్రార్థన విన్నా వినకపోయినా, సమాధానం వచ్చినా రాకపోయినా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఐదవది, దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి. దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యంలో ఎదగకుండా ప్రార్థనకు సమాధానం రావాలి అంటే కొంచెం కష్టమే. కాబట్టి ప్రార్థన, దేవుని వాక్యమును చదువుతూ ప్రార్థనలో ముందుకు సాగాలి. ఆరవది, ప్రార్థనలో విశ్వాసం ఉంచాలి. అంటే మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు, ఈ ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు అని ఒక విశ్వాసం ఉండాలి. కాబట్టి ప్రార్థనలో విశ్వాసం పెట్టాలి. ఏడవది, క్షమాపణ కోరాలి. అంటే ప్రార్థనలో ప్రభు దగ్గర, అయ్యా నేను ఏ పాపం చేశాను, నాకు తెలుసో తెలియకునో పాపం చేశాను, నా పాపాలు క్షమించు. అంటే మనం నీతిమంతుల్లాగా ప్రార్థన చేయకూడదు. పాపాత్ములం కాబట్టి, మానవ రూపంలో ఉన్నాం కాబట్టి పాపాలు చేస్తుంటాం, క్షమించమని కోరాలి. ఆఖరిగా ప్రేమతో ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ప్రార్థనలో ఓపికతో ఉండాలి. ఇవన్నీ విషయాలు మనము పాటించినప్పుడు, ఇలాగ మనము మన యొక్క డైలీ లైఫ్ని మెయింటైన్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం వస్తుంది. ఓకే, చాలా చక్కగా వివరించారండి. మరి ఇక్కడ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ తిరిగి ఈ కార్యక్రమాన్ని మనము కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత మీకు అందరికీ మరి తిరిగి స్వాగతం. మరి ఇప్పటి వరకు మనం ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థనకి సమాధానం ఎలా రావాలో, సమాధానం రావాలంటే ఏం చేయాలో చెప్పారు కదండి. మరి దేవుడికి దగ్గరగా సమాధానం రాకపోవడానికి గల కారణం ఏంటి? అవును, మనము కొన్నిసార్లు దేవుడికి దగ్గరగా ఉన్నట్టుగా అనుకుంటాము, ప్రార్థన చేస్తూనే ఉంటాము, కానీ ప్రార్థనకు సమాధానం రావటం లేదు. మరి దానికి పరిష్కారం ఏంటి అని అంటే, మనం కొన్ని విషయాలు ఆలోచిస్తే ఇక్కడ 3 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, మన హృదయము చెడ్డ ఉద్దేశాలతో నింపబడింది, పాపాలతో నింపబడింది. అంటే మన హృదయంలో దేవునికి ఇవ్వవలసినటువంటి చోటు మనం ఇవ్వకుండా, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత మనం ఇవ్వకుండా, మనము చెడు ఉద్దేశంతో ఉన్నాం, హృదయంలో చెడు ఆలోచనలు కలిగి ఉన్నాం, పాపముతో నింపబడ్డాము. కాబట్టి మొదటి కారణము, మన యొక్క ఆలోచనలను బట్టి, మన ఉద్దేశాలను బట్టి ప్రార్థనకు సమాధానం రావటం లేదు. రెండవది, దేవుని మీద నమ్మకం లేకపోవటాన్ని బట్టి కూడా మనకు ప్రార్థనకు సమాధానం రాదు. అంటే మనం ప్రార్థన చేస్తున్నాము, అనుమానిస్తున్నాం, చాలా మంది ఉంటుంది డౌట్, రైట్? ఆ ప్రార్థనకి సమాధానం వస్తుందో రాదు, ఇంకెప్పుడు ఇస్తాడో దేవుడు, అసలు ఇంతకీ ఈ ప్రార్థనకి ఆన్సర్ ఇస్తాడో అట్లా అంటుంటారు. కాబట్టి ఆ అనుమానంతో ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే సమాధానము రావటం లేదు, రావాల్సిన సమాధానం ఆగిపోతుంది. మూడవది, దేవుని చిత్తానికి లోబడకపోతే కూడా సమాధానం రాదు. అంటే దేవుని చిత్తానికి లోబడాలి. ఉదాహరణకి కొన్నిసార్లు మన ప్రార్థనకి సమాధానం రాదు. మనం ఏమనుకుంటామంటే, దేవుడు నా ప్రార్థన వినటం లేదు, ఇంకా నాకు సమాధానం రాదు అని మనమే నిర్ణయించుకొని ఫిక్స్ అయిపోయి మళ్ళీ డైలీ లైఫ్లో మనం ప్రేయర్స్ని మనం ఆపేస్తూ ఉంటాం. అలా చేయడం వలన కూడా ప్రార్థనకు సమాధానం రాకపోవడం. తర్వాత అది దేవుని చిత్తం కాదది. అంటే నీకు ఆ ప్రార్థనకి ఆన్సర్ ఇస్తే దేవుని చిత్తము నెరవేర్చబడకపోవడము, అది నీకు అపాయమే కావచ్చు, దేవుని చిత్తానికి వ్యతిరేకమై ఉండవచ్చు. కాబట్టి ఆ ప్రేయర్కి ఆన్సర్ రావట్లేదు. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఇది దేవుని చిత్తం కాదేమో. ఉదాహరణకి మనం అనుకుంటాం, ఒక పెద్ద బంగ్లా కొనుక్కోవాలనుకుంటాం, ప్రార్థన చేస్తున్నాం, ఆ బంగ్లా కొనుక్కోలేదు మనం. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు నిరాశపడొద్దు, నాకు ఈ బంగ్లా ఇవ్వలేదు, నాకు ఈ ప్రార్థనకి ఆన్సర్ ఇవ్వలేదు అని నిరాశపడకుండా, ఇది దేవుని చిత్తం కాదేమో. అంటే చాలామంది దేవుని చిత్తానికి లోబడకపోవటాన్ని బట్టి కూడా ప్రార్థనకు సమాధానం రావట్లేదు. కాబట్టి మన హృదయం చెడు ఉద్దేశంలో నింపబడము,
దేవుని వాక్యానికి లోబడకపోవడము, ప్రార్థన మీద నమ్మకం లేకపోవడం, ఇలాంటి కారణాల వలన మనకు ప్రార్థనకు సమాధానము రావటం లేదు. అవును, కరెక్ట్గా చెప్పారు. మరి ఎంతకాలం ప్రార్థిస్తే మనకు జవాబు అంటే వస్తుంది? ఎంతకాలం, ఇంత టైం పీరియడ్ లిమిట్ ఏమైనా ఉందా? మనం ఇంత టైం వరకు ప్రేయర్ చేస్తే మనకు సమాధానం రావచ్చు అనే లేదా టైం లిమిట్ ఉందా? ఎంతకాలం చేయాలి? యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి ఇలాగిన ఒక సందర్భంలో అడుగుతారు, ప్రభు ఎంతకాలం క్షమించాలి అంటే ఆయన అంటాడు, లైఫ్ లాంగ్ మీరు క్షమిస్తూనే ఉండాలని. ప్రార్థన ఇంతకాలం చేయాలి, ఆ తర్వాత ఆపేయాలి అనేటువంటి లిమిట్ అనేది ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఇక్కడ ప్రార్థనకు సమాధానము రాకపోవడానికి గల కారణాలు మనం చెప్పుకున్నట్లుగానే ఎంతకాలం ప్రార్థన చేయాలి అంటే మనము ఆ ప్రార్థనకు సమాధానం పొందుకునేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఆ ప్రార్థనకు ఆ అంశం ఏదైతే ఉందో అంశానికి తగ్గట్టుగా సమాధానం రాకపోతే మనం ప్రార్థనను ఆపేయాల్సిన అవసరం లేదు. మనము జీవితంలో లైఫ్ లాంగ్ మన జీవితాంతం ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఎంతకాలం ప్రార్థన చేయాలి అంటే మొదటి పాయింట్, ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థనల యందు నిలకడగా ఉండండి అని వాక్యం చెప్తుంది. మీరు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి, నిలకడగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ప్రార్థన ప్రతిరోజు చేయాలి. ప్రార్థన సమయము అంటే ఒక రోజు ఒక టైం అంటూ పెట్టుకొని ఆ టైంలో పర్టికులర్గా మనం ప్రార్థనలో టైంని స్పెండ్ చేయాలి. అంటే అక్కడ సమయాన్ని కేటాయించాలి, ఆ ప్రార్థనలో మనం ఉండాలి, ప్రార్థనలో ముందుకు సాగాలి. మూడవది, ప్రార్థన ఎలా చేయాలి అంటే ఈ అంశానికి నాకు ప్రార్థనకు సమాధానం రావట్లేదు, ఇంకేం చేస్తే బాగుంటుంది. ఉదాహరణకి మీరున్నారు మీ భర్త దగ్గర, అంటే ఇప్పుడు నేను ఏదైనా మీకు అడిగింది ఇవ్వకపోతే మీరు ఇంకా కొత్త కొత్త ప్లాన్స్ వేస్తుంటారు ఎలాగైనా తీసుకోవాలని. అట్లాగనే దేవుడి దగ్గర కూడా కొత్తగా అంటే ఇంకెలాగా నేను దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి అంటే లైక్ మీరు ఫాస్టింగ్ ప్రేయర్ని సెలెక్ట్ చేసుకోవడము, ఒక విజ్ఞాపన ప్రేయర్ సెలెక్ట్ చేసుకోవడము, లేకపోతే ఇంకా రహస్య ప్రాంతాలకు స్థలంలోనికి వెళ్ళిపోయి ఇంకెక్కువ టైం స్పెండ్ చేయడము. అలాగా దేవుడి దగ్గర మనం ఏం చేయాలంటే ఇంకా ప్రార్థన ఎలా చేస్తే బాగుంటుంది, నా జీవితాన్ని మార్చుకునే విధంగా, దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చే విధంగా అన్నట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ఎందుకు చేయాలనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఎంతకాలం ప్రార్థన చేయాలి అంటే ఎందుకు చేయాలి ప్రార్థన? అరే నేను ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నాను, ఈ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను, అంటే ఈ విషయంలో దేవుడిని నేను అడుగుతున్నాను కాబట్టి ఇంకా నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఇంకా 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 ఎందుకు చేయాలి నేను అనే ఆలోచన కాకుండా, అంటే ఇంకా ఎంత చేస్తే బాగుంటుంది, నేను ఇంకా ఎంత ప్రార్థనలో ఎదగాలి, ప్రభు దగ్గర నుంచి సమాధానం ఏ విధంగా నేను రాబట్టగలగాలి అనే విషయాల మీద ఈ రకంగా మనం ఆలోచన కలిగి మనము జీవితాంతం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి, మనం అనుకున్నది సాధించేంత వరకు ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి. ఒకవేళ అడిగినది మనం అనుకున్నది సాధించకపోతే అది భవిష్యత్ దేవుని చిత్తం కాదనుకొని మనం దేవుని చిత్తానికి లోబడి ముందుకు సాగాలి. ఓకే, మరి ఫాస్టింగ్ ప్రేయర్ అంటున్నారు కదా, ఫాస్టింగ్గా ఉండి మనం ప్రేయర్ చేస్తే మనకు దేవుని దగ్గర నుంచి సమాధానం ఇంకా త్వరగా వస్తుందా? మరి ఏం చెప్తారు మీరు? ఫాస్టింగ్ ప్రేయర్ చేసినంత మాత్రాన ప్రేయర్కి ఆన్సర్ తొందరగా వస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము. అది దేవుని చిత్తమైనది కనుక ఉంటే నువ్వు ఫాస్టింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రేయర్కి ఆన్సర్ వస్తుంది. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది, నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నావు, అందులోనూ త్వరగా రావాలి అనుకుంటే పొరపాటు. ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. కాకపోతే అది దేవుని చిత్తమై ఉండాలి. ఉపవాస ప్రార్థనలో చాలా బలము, శక్తి ఉంది. ఆ ఉపవాస ప్రార్థనకు కూడా ఖచ్చితంగా దేవుడు తన మనసును మార్చుకొని మరి ప్రార్థనకు సమాధానం ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, చాలా చక్కగా వివరించారు. మరి ఇక్కడ మనము ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వీక్ చూస్తున్న ప్రేక్షకులకు మరి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మరలా కలుసుకుందాం. హోప్ టీవీ ప్రేక్షకులకు తిరిగి స్వాగతం. మరి యేసుక్రీస్తు నామంలో ఎందుకు ప్రార్థించాలి? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అంతట్లో మనం తిరిగి చూసినప్పుడు ఆయన తప్ప ఇంకా మనకు వేరే ఆధారము లేదు మన ప్రార్థనలకు సమాధానం రావటానికి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడు అన్నాడు ఆయన. కాబట్టి ఒకవేళ మనము ఆ మార్గంలో ప్రయాణించాలంటే ఆయనే మనకు మార్గమై ఉన్నాడు. ఆయన లేకుండా మనం ఆ మార్గంలో ప్రవేశించలేము. అదేవిధంగా మన అవసరతలు, మన అక్కర్లు తీర్చబడాలి అంటే ఆయన ఒక్కడే మనకు ఆధారమై ఉన్నాడు. ఆయనే మనకు చాలా ప్రాముఖ్యం. ఆయన లేకుండా మనం ఇంకెవరిని అడగలేము. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడిందంటే, మీరు నా నామమున నా తండ్రి నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మీరు తండ్రి దగ్గరికి వెళ్ళి నా పేరిట, అంటే మన సృష్టికర్తను మనం ప్రార్థిస్తున్నప్పుడు యేసుక్రీస్తు పేరిట ఏదైతే అడుగుతామో
యేసుప్రభు వారి స్పష్టంగా చెప్తున్నాడు, నా పేరిట మీరు ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యోహాను సువార్త మనం చదువుతూ ఉన్నాం. ఈ యొక్క యోహాను సువార్త మరి 14వ అధ్యాయం 6వ వచనంలో. కాబట్టి ఆయన పేరిట మనం అడిగితేనే మనం సమాధానాన్ని పొందుకుంటాం. కాబట్టి ఆయన ఎంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకా మనకి వేరే అవకాశం లేదు. ఇంకా వేరే ఎవరినో మన పేరును వాడుకొని ఎవరి ద్వారానో మనం ప్రార్థించడానికి అవకాశం లేదు. అందుకే పరలోకపు ప్రార్థన కూడా నేర్పించింది. పరలోకమందున మా తండ్రి అని ప్రారంభిస్తాడు ఆయన. మరి పరలోకమందున తండ్రికి ప్రార్థించినప్పుడు ఎవరి పేరును బట్టి, ఎవరి నామాన్ని బట్టి మీరు అడుగుతున్నారు. అందుకే యేసుప్రభు వారు అంటారు, నా పేరిట నా తండ్రిని మీరు ఏం అడిగినా గానీ ఆయన మీకు ఖచ్చితంగా మీకు ఇస్తారు, మీరు పొందుకుంటారని చెప్తున్నాడు. అందుకనే ఖచ్చితంగా మనం యేసుప్రభు నామంలోనే అడగాలి, యేసుప్రభు పేరిటనే అడగాలి. ఇంకా వేరే ఆప్షన్ మనకి ఏది కూడా లేదు. మరి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించటానికి కొన్ని బైబిల్ ఆధారాలు ఏదన్నా చూపిస్తారా? ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు పేరిటనే ఎందుకు ప్రార్థించాలి, మరి బైబిల్లో అలాంటివి ఏమైనా మనకు ఉన్నాయి ఆధారాలు అంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం యేసును ఆయన తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి గణపరుస్తున్నాము అంటే, ఈ వాక్యంలో యేసు ప్రభు వారిని గణపరుస్తూ యెహోవా దేవుని గణపరుస్తూ ప్రార్థన చేస్తాము అంటే, ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయనను స్తుతిస్తూ మనం ప్రార్థన చేస్తున్నాము అంటే, ఆయన నామంలోనే ప్రార్థించడానికి మనకి ఇక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయి. అలాగనే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూసినప్పుడు యేసు మరణం మనల్ని రక్షించడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు, అట్లాగనే దాన్ని విలువైనదిగా మనం ఎంచుతున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావటం అనేది దైవ నిర్ణయం, తండ్రి నిర్ణయించుకున్నాడు. అది ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు, మన పాపాల కొరకు చనిపోయాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ యేసు ప్రభు పేరిట మనం అడుగుతున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు మనకు మధ్యవర్తిగా ఉన్నారు, ఆయన మనకు సమాధానం ఇస్తున్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం కూడా అలాగనే చెప్తుంది. తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో అంటుంది, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా యేసుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కనిపిస్తుంది. అంటే మనం చేసే ప్రార్థనలన్నీ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం అనటం వలన ఆయన మనకు మధ్యవర్తిగా కనిపిస్తున్నాడు. మన ప్రార్థనలన్నీ ఆయన తీసుకొని వెళ్ళి ఆ ప్రార్థనలకు తిరిగి సమాధానాన్ని మనకి భూమి మీదకి మన దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. ఇవన్నీ కూడా బైబిల్ సాక్ష్యాలే, మరి బైబిల్ ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14-16 వచనాల్లో చూసినప్పుడు మనం దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి యేసు ఒక ప్రధాన యాజకుడిగా మనకు సహాయం చేస్తున్నాడు. తర్వాత ఆయన చేసిన ఈ సేవను కూడా మనం గుర్తించగలుగుతున్నాం. అంటే ఈ వాక్యానుసారంగా చూసినట్లయితే యేసు ప్రభు వారి దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకునేదానికి, తర్వాత దేవుడి దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకునేదానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన నామాన్ని, మన పేరును అక్కడ తీసుకొని వెళ్ళి మన పేరు ద్వారా మన అక్కర్లన్నిటి కూడా అక్కడ వినిపిస్తూ అక్కడ నుంచి తిరిగి మనకు సమాధానం తీసుకొని వస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడానికి ఇన్ని బైబిల్ ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకని మనం ఏమి ప్రార్థన చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు నామంలోనే చేయాలి. అంటే ఇక్కడ యేసు ప్రభు కూడా ఏమంటున్నారంటే, నా తండ్రిని నా పేరిట మీరు ఏం అడిగినా కూడా ఆయన మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు, అవి మీరు పొందుకుంటారని ఈ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయం అలాగనే 14వ అధ్యాయంలో కూడా మనకు 2-3 సార్లు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం యేసుక్రీస్తు నామంలోనే మనం ప్రార్థించాలి. యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించాలనేది ఇన్ని వాక్యాల యొక్క ఆధారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా వివరించారండి. ప్రార్థనకు జవాబు వస్తుందో లేదో అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్. ఎంతకాలం ప్రేయర్ చేయాలి, ఎంతకాలం ప్రేయర్ చేస్తే మనకు జవాబు అనేది దొరుకుతుంది అని నాకే పర్సనల్గా నాకు కూడా ఎంతో డౌట్ ఉంటుంది. అంటే ఇంకా ఎన్నిసార్లు నేను ప్రేయర్ చేయాలి, ఎన్నిసార్లు దేవుడికి ఇంకా అడుగుతూ ఉండాలి, ఫస్ట్రేట్ అయిపోయి ఇంకా చాలు, ఇంకా ప్రార్థన చాలు, ఎలాగో ప్రేయర్ చేసినా మనకు రిప్లై రాదు అని చాలా నిర్లక్ష్యాలు నేను ఎన్నోసార్లు చేశాను. సో మీరు చాలా చక్కగా వివరించారు ప్రార్థనకు సమాధానం వస్తుందా లేదా అని. మరి ఈ యొక్క ప్రోగ్రాన్ని మనం ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించి ఈ కార్యక్రమం ద్వారా ప్రార్థనకు సమాధానం వస్తుందా లేదా అని మీరు మాకు బయలుపరిచారు. ఇటు కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మీరు ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నారు. ప్రతి వారి ప్రార్థన మీరు ఆలకిస్తారు. భయభక్తులు కలిగిన వారి ప్రార్థన మీరు ఆలకిస్తారు. నీతిమంతులకు సమీపముగా ఉన్నారు. అయితే నాయన భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు కూడా నాయన మరి భక్తిహీనతను విడిచిపెట్టి భయభక్తులు కలిగిన మార్గంలో నడుస్తూ ప్రార్థనలో ముందుకు సాగే కృపను దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రార్థనలో ముందుకు సాగే కృపను దయచేయండి ప్రభువా. ప్రార్థనకు సమాధానము రావటం లేదని
నిరాశపడుతున్నారేమో, ప్రార్థనను విడిచిపెడుతున్నారేమో. అలా కాకుండా ప్రార్థనలో ఇంకా బలంగా ఉండటానికి మీరు సహాయము చేయమని, మీ కృపా దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా ధన్యవాదాలు, చక్కగా వివరించారు. చూసారు కదా ప్రేక్షకులారా, మరి ప్రార్థనకు సమాధానం వస్తుందో లేదో మీరు మా వారితోని మాట్లాడి మనం ఎంతో చక్కగా తెలుసుకున్నాము. మరి ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది. ఎవరు ప్రార్థిస్తే వస్తుందో, ఎవరు ప్రార్థించకపోతే రాదో, ప్రతిదీ మీరు ఇప్పుడు చక్కగా తెలుసుకొని ఉన్నారు. మరి ఇలాంటి జీవితం, ప్రార్థన జీవితం మన జీవితంలో కొనసాగులాగున ఈ యొక్క ఎపిసోడ్ని ఇక్కడనే క్లోజ్ చేస్తున్నాము. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.